సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము హెబ్రీ పత్రిక 1:9 నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ప్రియకుమార కుమార్తె ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, నేను నిన్ను ఆనంద తైలముతో హెచ్చింపచేస్తాను. నిజమే, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ప్రతిష్టత లేదా దేవుని యొక్క ఎంపిక చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఎంపికను మనం రెండు విధాలుగా చూసినట్లయితే, ఒకటి ఆయన పని కొరకు, రెండు ఆయన మహిమార్థం కొరకు. ఆయన పని కొరకు కొంతమంది ఏర్పాటు చేస్తే, ఆయన కుమార్తెగా ఆయన మహిమార్థంగా మనందరినీ తయారు చేస్తున్నాడు. ఏంటి మహిమార్థం? మనలను హెచ్చింపచేసి పాడైపోయిన జీవితాలను, అల్పమైన స్థితిగతులను లేదా ఈ లోకంలో నశించిన దాన్ని వెదికి రక్షించి శ్రేష్టమైన వాటిగా చేసి ఈ లోకం తెలుసుకోగలుగుతుంది. వీరు ఈ విధంగా మార్చబడారంటే ఇది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప. ఆ మహిమార్థమే దేవుడు అంటే తన ఆనంద తైల అభిషేకంతో మనలను హెచ్చింప చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ దినాన ప్రియ కుమార్తె, నీవు నేను గ్రహిస్తున్నావు తెలియదు, కానీ మనందరి పట్ల దేవునికి ఒక ఉద్దేశము కలుగున్నది. ఎవరైతే ఆ ఉద్దేశాన్ని సరిరీతిగా తెలుసుకుంటారో వారు దేవుని యొక్క ఆనంద తైల అభిషేకం గురించి తెలుసుకోగలరు, లేదా ఆయన హెచ్చింపుని వారు ఎరగగలరు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఏ విధముగా, నువ్వు ఎలాగా ప్రభువునందు నువ్వు ఎదుగుతున్నావు. నువ్వు అనుకోవచ్చు, కేవలం ఏదో నా జీవితము ఈ విధంగా ఉన్నదిలే, అయితే ఏమిట్లే అనుకున్నావేమో. కానీ దేవుని యొక్క ఆశ ఏంటంటే ఆయన ఆనంద తైల అభిషేకంతో నింపి ఈ లోకానికి వెలుగుగా మలచాలన్నది. కేవలం ఏదో నువ్వు ఒక్కడే రక్షించబడిన దేవుడు ఉద్దేశం కాదు, కానీ నీ యొక్క నా యొక్క జీవితము, మన యొక్క మారు మనసు వలన దేవుడు అనేక మందిని హెచ్చింపజేయాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ ఈరోజు నీవు దానికి సంసిద్ధంగా ఉన్నావా? దేవుని యొక్క చిత్తములో బలం పొందుకొని, దేవుని యొక్క కృపను పొందుకొని ఈ లోకానికి వెలుగొండలు నువ్వు ఆశపడుతున్నావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీకున్నారు. నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకొని నీ దేవాశను నింపండి, నీ కృపాక్షలు నింపి బలపరచండి. ఇదిగో వారికున్న వేదన, బాధ తొలగించండి, నీ కృపాక్షలతో నింపి ఇదిగో వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలు సిద్ధింపచేయమంటున్నాను దేవా, నీకున్నారు. నీ కృపాక్షలు నింపి ఆశించి ఫలింపచేయమంటున్నాను దేవా, నీకున్నారు. మరి ముఖ్యంగా ప్రభా అనుకోని ఆనంద తైల అభిషేకంతో నింపండి. ఇదిగో వారి పట్ల నీ ఉద్దేశం ఏదో ప్రణాళికతో నెరవేర్చండి. అనే దినాలు దిగులుతున్నవాను, వేదంతున్నవాను యేసు నామమున విడుదల చేసి నీ సహాయం వారికి దయచేయమని యేసు నమ్ముతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి, ఆయన కృప గురించి వేచినండి. దేవుడు బహుగా దీవించును గాక, ఆమేన్.